Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి సమ్ ర్యాండమ్ స్టఫ్ తీసుకున్నాను అనమాట. సో ఒక చిన్న హౌల్ లాగా చూపిద్దామని అనుకుంటున్నాను. ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ నేను యూస్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో అందుకే మీకు కూడా చెప్తే ట్రై చేస్తారేమో అని చెప్పి ఈ వీడియోని చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్న ప్రోడక్ట్స్ని తీసుకున్నాను అండ్ వాటిని ట్రై చేశాను, కొన్నిటినే ట్రై చేశాను అనమాట. సో ట్రై చేసిన తర్వాత నాకు కూడా చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ అందులో ఏంటంటే డవ్ బాడీ స్క్రబ్ని తీసుకున్నాను, ఎక్స్ఫోలియేటింగ్ బాడీ పాలిష్ అనమాట. ఫ్లేవర్ వచ్చేసి ప్రొమోగ్రానైట్ సీడ్స్ అండ్ షియా బటర్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రోడక్ట్ని తీసుకున్నాను. ఇంత బాగుందంటే దీని ఫ్రేగ్రెన్స్ వచ్చిన వెంటనే నేను ఓపెన్ చేసి చూసాను. దీని హైప్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. బాడీ స్క్రబ్స్ మంచిగా వర్క్ అయ్యేవి అంటే చాలా మంది ఏంటంటే ఈ డవ్ బాడీ స్క్రబ్ ని రికమెండ్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఎప్పటి నుంచో ట్రై చేయాలని అనుకున్నాను, కానీ ఎందుకో దీన్ని తీసుకోవడానికి ముహూర్తం కుదరలేదు. ఫైనల్లీ తీసుకున్నాను. ఇది వచ్చిన వెంటనే నేను ఓపెన్ చేసి దీని ఫ్రేగ్రెన్స్ చూస్తే ఎంత స్వీట్గా ఉందంటే చాలా చాలా బాగుంది. ఈవెన్ నేను ఇది యూస్ కూడా చేశాను అనమాట. సో కొంచెం ప్రోడక్ట్ని ఓవరాల్గా బాడీ మొత్తానికి అప్లై చేసుకున్నాను. షవర్ చేసినంతసేపు బాత్రూమ్ మొత్తం ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉండేదో. సో వచ్చిన తర్వాత లైక్ బాత్ అయిన తర్వాత కూడా ఒక ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ వరకు ఈ ఫ్రేగ్రెన్స్ అనేది అలానే ఉంది. ఒక ఎక్స్పెన్సివ్ బాడీ వాష్ కావచ్చు, బాడీ స్క్రబ్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. దీని ఫ్రేగ్రెన్స్ కూడా ఏంటంటే చాలా స్వీట్గా ఉంటుంది, మరీ అంత ఓవర్వెల్మింగ్గా ఉండదు. చాలా చాలా స్వీట్గా మైల్డ్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఎక్స్ఫోలియేషన్ విషయంకి వస్తే మనకి లైట్గా గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి అనమాట. సో ఈ గ్రాన్యూల్స్ కూడా మనకి ఏంటంటే మరీ అంత రఫ్ గా ఉండవు, చాలా లైట్ గా ఉంటాయి. చాలా జెంటల్ గా మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని అవన్నీ తీసేసి మంచిగా మంచి గ్లోయి స్కిన్ అయితే ఇస్తుంది. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. నేను వచ్చేసి ఈ వీడియోలో ఎలాంటి మేకప్ అదేది చేసుకోలేదు, ఎందుకంటే కొంచెం బ్రేక్ ఇద్దామని అనుకుంటున్నాను నా స్కిన్ కి. సో నార్మల్ గా డైలీ అప్లై చేసుకుంటూ ఉంటాను కదా మేకప్, కొంచెం బ్రేక్ ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. అండ్ ఎవ్రీ వీడియోలో మేకప్ చూసి మీకు కూడా అలవాటు అయిపోతుంది కదా, సో రియల్ స్కిన్ ని కూడా మర్చిపోతారని చెప్పి ఈ వీడియోలో రియల్ స్కిన్ తో నేను చేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను, ఇంకేం చేసుకోలేదు. అండ్ నాకు తెలుసు మీరు ఈ లిప్ షేడ్ ఏంటి అని అడుగుతారని చెప్పి, సో నేను అప్లై చేసుకున్న షేడ్ వచ్చేసి లారియల్ ప్యారిస్ నుంచి తీసుకున్నాను. ఇన్ ద షేడ్ 150 లేజీస్ అండి. సో ఈ డార్క్ కలర్ ఉంది కదా, సో దాన్ని అప్లై చేసుకున్న తర్వాత అది కొంచెం ఎక్కువ డార్క్ గా అనిపించింది. సో ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నా బో మ్యాచింగ్ అవుతుంది అనమాట. ఈ స్వెట్ షర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్డ్సే లేవు, అంత కంఫర్టబుల్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. నేను వచ్చేసి సవానా నుంచి తీసుకున్నాను. సవానా నుంచి కొన్ని స్వెట్ షర్ట్స్ తీసుకున్నాను, దాని హౌల్ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, యాక్టివ్గా ఉండి చూడండి. అండ్ సో ఈ లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ డార్క్గా అనిపించింది, అందుకే నేను లిప్ విప్ నుంచి ఇన్ ద షేడ్ ఎడ్జ్ తీసుకొని జస్ట్ సెంటర్లో ఇక్కడ మాత్రం అప్లై చేసుకొని లైట్గా ఫింగర్తో ఇలా ట్యాప్ చేసుకొని ఈ 2 షేడ్స్తో ఈ లిప్ షేడ్ని చేసుకున్నాను అనమాట. మీకు ఒకవేళ కావాలంటే ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, చెక్ చేసి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను స్కాల్ప్ మసాజర్ని తీసుకున్నాను. నార్మల్గా ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంటుంది కదా, నేను కూడా 150 రూపీస్కో ఇంతకో వచ్చింటే తీసుకున్నాను. సో పింక్ కలర్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది సపరేట్గా వస్తుంది, ఇది సపరేట్గా వస్తుంది. సో మనం జస్ట్ ఇది కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఇలాగా. సో ఇలా సపరేట్గా వస్తాయి. ఇలా కనెక్ట్ చేసుకొని మసాజ్ చేసుకున్నామంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. నేను దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే దీనివల్ల యూజెస్ ఏంటంటే మన హెడ్లో మంచిగా మసాజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలానే హెయిర్ గ్రోత్కి కూడా బాగా యూజ్ అవుతుందని విన్నాను. సో ఏం లేదు, మనం జస్ట్ ఇది పెట్టుకొని ఇలా జెంటిల్గా స్కాల్ప్లో పెట్టుకొని ఇలా మసాజ్ చేసుకోవాలంతే. సో నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడు మసాజ్ చేసుకుంటాను, అలానే హెడ్ బాత్ చేసుకుంటాం కదా షాంపూ చేసుకునేటప్పుడు, సో అలాంటప్పుడు కూడా దీంతో లైట్గా మసాజ్ చేసుకుంటాను అనమాట. ఒకవేళ ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ కావచ్చు, ఏదన్నా ఎక్కువ బిల్డప్ ఫామ్ అయిపోయి ఉంటే స్కాల్ప్ పైన అంత నీట్గా వచ్చేస్తుంది అని చెప్పి ఈ మసాజర్ని కొనుక్కున్నాను. చాలా బాగుంది. సో దీంతో పాటు మనకి ఏంటంటే లైక్ స్టిక్ చేసి పెట్టుకోవడానికి బాత్రూంలో ఇలా ఒక హ్యాంగర్ కూడా ఇచ్చారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు. సో జస్ట్ మనం ఇలా కావాలంటే హ్యాంగ్ చేసి పెట్టేసుకో, బాత్రూంలో జస్ట్ మనం దీన్ని ఇలా పెట్టుకొని హ్యాంగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో నేను ఇప్పుడే దీన్ని స్టిక్ చేసుకోవాలని అనుకోవట్లేదు, ఫ్యూచర్లో చూద్దాం. ప్రోడక్ట్ వచ్చేసి నేను మేకప్ రెవల్యూషన్ బ్రాండ్ గురించి చూస్తూ ఉంటే లైక్ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి, సో ఈ లిప్ టింట్ అనేది నాకు కనిపించింది, లిప్ అండ్ చీక్ టింట్. సో ఇది ఎలా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. బ్లష్ కలర్ వచ్చేసి కోరల్ తీసుకున్నాను అనమాట, కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చి ఉంటుంది.
సో మనకి అప్లికేటర్ కూడా బాగానే ఉంది. సో నేను కోరల్ షేడ్ ఎందుకు తీసుకున్నానంటే నాది వార్మ్ అండర్ టోన్ కిందకి వస్తుంది అనమాట. సో కోరల్ షేడ్స్ అనేవి నాకు బాగా కాంప్లిమెంట్ చేస్తాయి, అందుకే ఈ షేడ్ని తీసుకున్నాను. నేను ఖచ్చితంగా ఏదో ఒక వీడియోలో దీని రివ్యూ అయితే ఇస్తాను. సో జస్ట్ హౌల్ అనుకున్నాం కాబట్టి ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నానో అవి మాత్రమే చూపిస్తాను. ప్రోడక్ట్ వచ్చేసి చార్మసీ మిలానో ఐబ్రో పెన్సిల్ని అయితే తీసుకున్నాను. ఈ ప్యాకేజింగ్ ఎంత క్లాసీగా ఉందో తెలుసా. నార్మల్గా ఐబ్రో పెన్సిల్ ఇంత వెయిట్ ఉండదన్నమాట. లైక్ వెయిట్ అంటే మరీ అంత వెయిట్ లేదు. వేరే ఐబ్రో పెన్సిల్తో కంపేర్ చేస్తే ఇది నాకు కొంచెం హెవీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. అంటే చాలా లగ్జరీ ప్రోడక్ట్ని హోల్డ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు. సో ఈ ఐబ్రో పెన్సిల్ని అయితే తీసుకున్నాను. నాకు ప్యాకేజింగ్ చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ బ్రాండ్ నుంచి ప్రోడక్ట్స్ కొందామని అనుకుంటున్నాను. వీళ్ళ బ్రాండ్ నుంచి ఫౌండేషన్ బాగా ఫేమస్ అయింది, సో దాన్ని కూడా తీసుకుంటాను. సో మనకి చాలా థిన్గా వచ్చింది అనమాట ఐబ్రో పెన్సిల్ అనేది. సో ఇటుపక్క మనకి అఫ్ కోర్స్ స్పూలీ అనేది ఉంటుంది. సో ఐబ్రో పెన్సిల్ని దీన్ని కూడా యూజ్ చేసి ఎలా వచ్చిందో నేను ఒక వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. నాకు తెలిసి మోస్ట్లీ ఇది బాగానే ఉంటుంది, ఎందుకంటే చూడ్డానికి ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది అని అనిపిస్తుంది. సో బ్రౌన్ షేడ్ తీసుకున్నాను కాబట్టి సరిపోతుంది అని అనుకుంటున్నాను నా బ్రౌజ్కి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఐలాషెస్ని తీసుకున్నాను అనమాట. సో ఈ ఐలాషెస్ ఎందుకు తీసుకున్నాను అంటే నార్మల్గా మనకి ఐలాషెస్లో మొత్తం వ్యాండ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, మనకి ఎండింగ్ వరకు. సో ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఈ కార్నర్లో మీరు చూసారంటే స్టార్టింగ్ కార్నర్లో ఆ వ్యాండ్ అనేది వచ్చేయడం కావచ్చు, లేదా అది పెట్టుకుంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా నాకు ఈ ల్యాషెస్ కనిపించాయి అనమాట. జస్ట్ మనకి హాఫే ఉంటాయి ఈ ల్యాషెస్ అనేది. జస్ట్ అంటే ఇక్కడ నుంచి ఈ ఎండ్ వరకు ఉంటాయి. ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మనం కావాలంటే ఫినిష్ చేసుకోవడానికి ఒక లైనర్తో అప్లై చేసుకున్నామంటే సరిపోతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ల్యాషెస్ కూడా చూడడానికి బాగున్నాయి. ట్రెడిషనల్ లుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నేను ఈ ల్యాషెస్ని పెట్టుకొని చూపిస్తాను. 10 సెట్స్ వస్తాయన్నమాట. సో 10 సెట్స్ నాకు తెలిసి 300కో ఎంతకో వచ్చింది. వర్త్ అనే చెప్తాను. అండ్ ల్యాషెస్ క్వాలిటీ కూడా చూడడానికి చాలా ఒరిజినల్గా అనిపిస్తుంది అనమాట. నార్మల్గా కొన్ని ఏంటంటే ఫేక్గా కనిపించినట్టు ఉంటాయి, అంటే ప్లాస్టిక్ టైప్ ల్యాషెస్ లాగా ఉంటాయి. బట్ ఇది అలా లేదు, చూడడానికి చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో మేబీ నాకు ఖచ్చితంగా నచ్చొచ్చు ఈ ప్రోడక్ట్ అనేది. ఇంకొక బ్లష్ని అయితే తీసుకున్నాను నేను ఈ బ్రాండ్ నుంచి. ఆల్రెడీ నా దగ్గర ఇదే బ్రాండ్ ఇదే ప్రోడక్ట్ బ్లష్ అయితే ఉంది. అది ఇంకొక షేడ్, ఇది ఇంకో షేడ్ తీసుకున్నాను అనమాట. అదేంటంటే లాక్మీ వాళ్ళ బ్లష్. ఆల్రెడీ ఒక షేడ్ ఉన్నిందనమాట, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను వీడియోలో కూడా మెన్షన్ చేశాను. అది వచ్చేసి షేడ్ కోరల్ తీసుకున్నాను. సో ఆ కోరల్ షేడ్ బాగా నచ్చింది కాబట్టి ఇంకొక షేడ్ పింక్ షేడ్లో కూడా తీసుకున్నాను. సో ఈ బ్లష్ అనమాట లాక్మీ నుంచి. సో ఇప్పుడు నేను వచ్చేసి పింక్ బ్లష్ని తీసుకున్నాను. ఇది ఒక మేకప్ లుక్లో కూడా యూజ్ చేశాను ఆల్రెడీ. చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకే నేను ఇంకొక షేడ్ పైన కూడా ఇన్వెస్ట్ చేశాను. సో మీరు ఒకవేళ మంచి బ్లషెస్ కోసం చూస్తున్నారంటే మీరు కూడా లాక్మీ నుంచి ఈ బ్లష్ని ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ పైన ఈ మధ్య చాలా రీల్స్ చూస్తున్నాను. సో అఫ్ కోర్స్ నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఈ హీట్లెస్ కర్ల్స్ అనమాట. సో ఇది వచ్చేసి నాకు నిన్ననే డెలివరీ అయింది. నిన్ననే నేను దీన్ని యూస్ కూడా చేశాను అనమాట. అంటే నేను నార్మల్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం లైక్ 6 hours పెట్టుకుంటే మంచి కర్ల్స్ వస్తాయి. నేను జస్ట్ 1 hour అలా పెట్టుకున్నాను. లైట్గా కర్ల్స్ అయితే వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లైట్గా కర్ల్స్ అనేది నాకు నార్మల్గా చాలా స్ట్రైట్ హెయిర్ అనేది ఉంటుంది. ఈ లైట్ కర్ల్స్ అనేది దీనివల్లే వచ్చాయని చెప్పొచ్చు. చాలా బాగుంది. సో దీనిపైన ఒక డీటెయిల్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను షార్ట్స్ లో. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్స్ లో చెప్పండి, తప్పకుండా చేస్తాను. ఎలా యూజ్ చేయాలి, ఎంతసేపు పెట్టుకుంటే ఇది మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి దీనిపైన ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే లైక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట ఈ మెటీరియల్ అనేది. సో మనం దీన్ని హెయిర్ అనేది దీనికి చుట్టేసి ఇలా మనకి ఇక్కడ క్లిప్ ఇచ్చింటారు. సో దీంతో ఇలా సెక్యూర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం 6 లేదా 7 hours అలా పెట్టుకున్నామంటే మనకి కర్ల్స్ అనేది హీట్ లేకుండా మంచిగా ఉంటుంది. సో నాకు ఇది ఎందుకు నచ్చిందంటే హీట్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అయిపోవడం కానీ, స్ప్లిట్ ఎండ్స్ రావడం కానీ, హెయిర్ గ్రోత్ అనేది తగ్గడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో హీట్ నేను ఎంత వీలైతే అంత తగ్గిస్తూ ఉంటాను. సో హీట్ చేయకుండా కర్ల్స్ అంటే నేను అఫ్ కోర్స్ ట్రై చేయాలని అనుకున్నాను, అందుకే ఈ ప్రోడక్ట్ని అయితే తీసుకున్నాను. కర్ల్స్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట, అందుకే దీన్ని తీసుకున్నాను. ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి నేను ఒక డీటెయిల్ షార్ట్లో చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్స్లో కూడా చెప్పండి. ప్రోడక్ట్ వచ్చేసి వీనస్ రేజర్ని అయితే తీసుకున్నాను. నార్మల్గా నేను వచ్చేసి వీనస్ రేజర్స్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు ఇంకొక రేజర్ని యూజ్ చేశాను వీనస్లో, బట్ ఇది ట్రై చేద్దామని అనిపించింది. ఇందులో మనకి ఏంటంటే 3 blades ఉంటాయన్నమాట. సో ఇంకా కొత్తది యూజ్ చేయలేదు. దీనిపైన కూడా ఒక షార్ట్ చేస్తాను, లైక్ ఒక సింపుల్ బాడీ కేర్ రొటీన్లా అలా చేస్తాను, ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా షార్ట్స్ని చెక్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా నేను ఇలాంటి
ప్రోడక్ట్స్ పైన మినీ రివ్యూస్ లాగా ఇస్తూ ఉంటాననమాట. మీకు కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ నా బాడీ కేర్ రొటీన్ పైన ఒక డీటెయిల్ వీడియో కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాననమాట. కార్డ్స్‌లో ఇచ్చింటాను, చెక్ చేయండి. బాడీ కేర్ రొటీన్ నార్మల్‌గా నేను ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పి. సో, నా బాడీ హెయిర్ అనేది నేను షేవింగ్ చేసే రిమూవ్ చేసుకుంటాను. ఎలాంటి వ్యాక్సింగ్ అలాంటివి చేసుకోను. నాకు అంతగా ఇష్టం లేదనమాట అంత పెయిన్‌ని భరించడం. సో, ఈ రేజర్స్ అనేది మనకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండ్ పెయిన్‌లెస్‌గా ఉంటుంది కాబట్టి నేను షేవింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను. సో, షేవింగ్ ప్రాపర్‌గా ఎలా చేసుకోవాలి, స్ట్రాబెర్రీ లెగ్స్ రాకుండా ఉండాలి అంటే అలా దానిపైన కూడా నేను ఆ వీడియోలన్నీ చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి ఆ వీడియోని. ఒక 1 మంత్ పోతే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా! సో, ఫేస్ అనేది అఫ్‌కోర్స్ ఆయిలీగా తయారవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకే నేను ఈ బ్లాటింగ్ పేపర్స్‌ని అయితే తీసుకున్నాను. సో, ఈ పేపర్స్ వల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఆయిలీగా ఉంది అంటే ఈ పేపర్‌ని తీసుకొని లైక్ పేపర్ కూడా ఏం లేదు. మనకి ఇలా స్పంజ్ ఇచ్చింటారనమాట. సో, దీన్ని మనం ఇక్కడ స్టిక్కర్ లాగా ఉంటుంది. సో, ఈ స్టిక్కర్‌ని మనం రిమూవ్ చేసామంటే ఇలా మనకి కొంచెం స్టిక్కీగా ఉంటుందనమాట. సో, ఈ బ్లాటింగ్ పేపర్‌ని మనం ఇలా స్టిక్ చేసుకున్నామంటే జస్ట్ ఇలా లైట్‌గా డాబ్ చేసుకున్నామంటే మీరిక్కడ చూడొచ్చు లైట్‌గా ఆయిలీనెస్ అనేది ఉండింది నాకు. సో, ఆయిల్ అంతా మనకేంటంటే ఈ పేపర్‌లోకి వచ్చేస్తుందనమాట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఆయిలీనెస్ అనేది ఈ పేపర్‌లోకి నీట్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. అండ్ మనము ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదనమాట. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ కావచ్చు, ఎక్కువ ఆయిలీగా అయిపోయి పింపుల్స్ రావడం, ఒకవేళ అలా ఉండకూడదు, ఆయిలీగా ఉండకూడదు, మంచిగా ఉండాలి అంటే జస్ట్ ఇలా తీసుకొని ఫేస్ మొత్తానికి ట్యాప్ చేసుకున్నారంటే నీట్‌గా ఆయిల్‌నంతా అబ్జర్వ్ చేసుకొనేసి మీకు ఆయిలీనెస్‌నంతా స్కిన్‌లో నుంచి తీసేస్తుంది. నాకైతే ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే తప్పకుండా ఈ ప్రోడక్ట్‌ని ట్రై చేయండి. మీరు ఇక్కడే చూడొచ్చు ఆయిల్‌ని ఎంత బాగా తీసేసిందో ఫేస్‌లో నుంచి. మిర్రర్ కూడా ఇస్తారనమాట. సో, ఇక్కడే చూసుకొని మీరు జస్ట్ ఇలా ట్యాప్ చేసుకున్నారంటే సరిపోతుంది. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి అండ్ యూ విల్ థాంక్ మీ లేటర్. ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. సమ్మర్ వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ ప్రొడక్ట్స్‌ని నేను తీసుకున్నాననమాట. ఇందులో నాకు మోస్ట్‌లీ అన్నీ నచ్చి తీసుకున్నాను. మీరు ఒకవేళ ఈ ప్రొడక్ట్స్‌లో నుంచి ఏదైనా ట్రై చేసుంటే ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి ప్రొడక్ట్స్‌ని నేను ట్రై చేయాలో అవి కూడా కింద కామెంట్స్‌లో చెప్పారంటే నేను తప్పకుండా ట్రై చేసి మీకు రివ్యూ అనేది ఇస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.